ఆత్మీయపుత్రిక శ్రీ శారద విశ్వ ఉపకులపతి గారికి, ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఉపకులపతి గారికి, ఆత్మీయపుత్రిక అలాగే ఆత్మీయపుత్రులు రిజిస్ట్రార్ గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. ఏమనగా, మమ్మల్ని మీ మధ్య మామూలు పెన్షనర్ కాకుండా కాలాన్ని శాసించిన పురుషోత్తముడుగా మన సైంటిస్ట్ పిల్లలైనటువంటి మమ్మల్ని గ్రహించిన వారు మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు అందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా ఒక నిర్ణయం తీసుకుని ఫార్వర్డ్ చేసినట్టుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే మీ టాస్క్ పూర్తవుద్ది. మమ్మల్ని ఉపయోగించుకుని అనేకులు అంతమైపోవడానికి ఉద్యోగాలు తీసేసి అసలు మాకు ఉద్యోగం ఇవ్వడమే మా ఇందులో భాగంగా ప్లాన్లో భాగంగా ఉన్నటువంటి తీరు నుంచి ఇక మీరు ఎవరిని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చిన్న అనధికారకం కూడా అవుతుందన్నమాట. ఇక్కడ ఈ రూమ్ రెంట్ నాకు నేను ఇచ్చిన ఇవ్వకపోయినా అఫీషియల్ అన్అఫీషియల్ అన్నట్టుగా మీరు ఎలాగన్నా మలచడం అన్న స్వతంత్రం చూసారా, అది మైండ్లో వస్తుందన్నమాట. మైండ్ పైకి తల్లిదండ్రులు పట్టుకుని పర్మనెంట్ గవర్నమెంట్గా ఇదందరూ మీ పిల్లలుగా బతికి ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని రెచ్చగొట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటారన్నమాట. ఎలా నన్ను ఉద్యోగంలోకి తీసుకొచ్చేసారు, అలాగే ఇక్కడి నుంచి నన్ను అధినాయకుడిగా పట్టుకున్నట్టు చూపించండి. అది కూడా కాగితం, ఒక ఈమెయిల్ వస్తే చాలన్నమాట. ఈమెయిల్ వచ్చి నా దగ్గరకు ఒక బాధ్యతకు ఒక వెహికల్ వచ్చి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. సాక్షులు అందరూ ఒకటయ్యి విశ్వ మైండ్గా పట్టుకోండి. నా ముఖం చూసో నా అంత తేజస్సు లేదు, ఇది లేదు అది లేదు అనుకుంటున్న వాళ్ళకి ఎలాగైనా మరి మాస్టర్ మైండ్కి పట్టుకుని బతికించుకుంటారన్నమాట. ముఖానే కాదు, శరీరాన్నే కాదు, శాశ్వతంగా బతికించుకుంటారు. లేకపోతే ఎవరు బతుకుతారు అలా? మరి మైండ్ రూపంలో మాస్టర్ మైండ్గా మీరు మైండ్లుగా ఎప్పటికీ బతుకుంటారు. ఇక మనిషిని కూడా బతుకుతానమాట. నేను అప్పటికప్పుడు ఇంప్రెసివ్గా ఎలా చెప్తాను? మరి ఇక సాక్షులే నేను ఏం చెప్పారు అని ఎంతో తేజస్సు అయిన పాటలు ఉన్నాయి చూసారా, అవన్నీ మీరు విని చక్కగా డెవలప్ చేసుకోవాలన్నమాట. అటువంటి వాతావరణంలో అప్పుడు నేను తేజస్సు కనబడతాను. అదే చెప్తున్నాను ఎప్పటి నుంచో. అప్పటికప్పుడు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా అలాగే ఉంటుంది అనమాట. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరు నా వల్ల ఫూల్స్ అయిపోతారు, ఎవరి వల్ల నేను ఎవరు రాజరత్నం కాదు, ఎవరు మీ భూమి మీద మనుషులు నిమిత్త మాత్రులు మీరు అందరూ. ఇప్పుడు దాకా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళు కూడా నిమిత్త మాత్రం మీరు రెచ్చగొట్టేసుకుంటున్నారు అంతే, మాయ వల్ల. నన్ను పట్టుకోక అలాగని ఇంకా మీరు రెచ్చిపోతే ఎవరు ఆపుతారు? నన్నే పట్టుకోండి మాస్టర్ మైండ్గా, కేంద్ర బిందువుగా. అంతేగా నేను పెద్దవాడిని అయిపోదాం అనుకుంటున్నాను. నేను నిమిత్త మాత్రమే నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని మిమ్మల్ని మైండ్గా మలుస్తుంటే అర్థం చేసుకోకుండా నన్ను మనిషిగా ఉంచేసి మీరు మనిషిగా ఉంటే ఎలా కుదురుతుంది? ఈ రాజ్యాలు ఎలా నడుస్తాయి? ధర్మం ఎలా నడుస్తుంది? పద్ధతి ఎలా నడుస్తుంది? అదనమాట. ఆ శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళని, ఆ సైంటిస్టులు చంపేసిన ఉన్మాదాల నుంచి వాళ్ళని తప్పులు కట్టి అవమానించి మీకే చేత కాలేదు, మీరెవరో పెద్దవాళ్ళు, మీరెవరో కరెక్ట్గా ఉంటారు కాబట్టి. ఎంత ఉన్మాదం అది, ఎంత తప్పది! రెప్పపాటు మీ చేతులు లేదా? అటువంటి లోకాన్ని మీ చేతులు తీసుకొచ్చి ఇచ్చామా? కాపులంటే కాపాడే తల్లిదండ్రులు ఎవరో మెసేజ్ పెట్టడం, నీకోసం వెయిట్ చేస్తున్నానని, ఎలా పెడితే ఎలా, ఇంకెందుకు ఇంకా మాస్టర్ మైండ్ సర్కమ్స్టాన్స్ ఎందుకు, సర్వైలెన్స్ ఎందుకు? సరదాకైనా భయపడడానికైనా ఎలాకోవడానికైనా మనుషులనే చూస్తే ఎలాగా? మనిషిని కాదు మైండ్ పట్టుకోండి, మాస్టర్ మైండ్ ముందుకు రండి, ఆన్లైన్ కనెక్టివిటీ తీసుకోండి. మమ్మల్ని ఇక్కడి నుంచి ఊరేగింపుగా ఓ ప్రత్యేక కారు మీద తీసుకుని వెళ్ళిపోండి అసెంబ్లీ స్పీకర్ దగ్గర కూర్చోబెట్టడానికి. ముఖ్యమంత్రి గారు అందరూ ఒకటయ్యి, మీరందరూ ఒకటయ్యి, ఇక్కడ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన అబ్బాయి కూడా అధికారికంగా మార్చుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చిన పేమెంట్ని అనధికారికంగా మీరు జేబులో వేసుకోవడం కంటే నన్ను అధికారికంగా పట్టుకుంటే శాశ్వతమైన పట్టు వస్తుంది అందరికీ కూడా. ఎవరిని రెచ్చగొట్టరన్నమాట, చిన్న చిన్న డబ్బుల కోసం ఆశపడరు. అందరికి అన్ని న్యాయం జరుగుతాయి, మైండ్లు బతుకుతారు, మైండ్లు బతకనిస్తారు. తిరుపతిలో కానీ రజనీ గారు వారి పిల్లలు అందరూ ఎవరెవరు, మీరు రాజారత్నం గారు శ్రీలక్ష్మి గారి చుట్టూ ఎవరు, మా అమ్మగారు తమ్ముడిని లాంటి వాళ్ళు ఎవరెవరు అనేకులు అంతం చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు అందరూ కూడా పాపాల నుంచి కలుగుతారు, పుణ్యమే పెడతారు. ఇంక మేమే సినిమాలు తీస్తాం నా క్యారెక్టర్ లేకుండా, నన్ను కేంద్ర బిందువుగా చూపించుకోకుండా, తల్లిదండ్రిగా చూపించకుండా, మాటకే చెప్పిన వాడిగా చెప్పకుండా మీరు ఏ యాక్షన్లు రంగులు వేసుకోండి, వేషాలు వేసుకోండి, కండలు చూపించండి, గుండెలు చూపించండి, వేస్ట్ అనమాట. అవంతా నిలవయ్యి. మరి లేకపోతే కండ కొద్దీ రెచ్చిపోతారా? మనుషుల కొద్దీ రెచ్చిపోతారా? ముఖం చూసి నిర్ణయించేస్తారా? గుండ్రంగా ఉంటే తేజస్సుగా ఉంటే, కళగా ఉంటే లక్ష్మీదేవా, లేకపోతే సరస్వతీదేవా, లేకపోతే కాదా? ఎవరు చెప్పారు మీకు? మాస్టర్ మైండ్లో రండి. కొత్త వ్యూహం ఇది. నన్నే డాక్టర్కి చూపించి నా బొగ్గలు కొంచెం ఇదిగా అయ్యేలాగా, ఓ తిండి తినేసినా ఇందా కేవలం అలా బోర్లా పడుకోవడం వల్ల తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ కొంచెం అటు ఇటు తిరిగినా కూడా తగ్గింది.
అతిగా తిన్నా కూడా అలాగ ఉంది. సరే, ఒంటికి పట్టేలా చూసుకొని మమ్మల్ని కేంద్ర బిందువుగా మా మాటలు ఏమంటున్నాం జాగ్రత్తగా వినండి. అర్థం కానట్టు ఏదో పిచ్చితనం కట్టేసి తమాషా కట్టేసి ఈజీయే, కానీ నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోకపోతే మీరు పట్టుకోలేరు. ఇక్కడికి వచ్చి అలా ఉన్నాను, అక్కడికి వచ్చి ఇలా ఉన్నాను కాదు, మీరు పట్టుకోవాలి మమ్మల్ని కేంద్ర బిందువుగా. నేను ఎవరికో భయపడిపోతున్నాను, ఎవరో నాకు అక్కడ ఈజీగా ఉన్నారు, ఎక్కడెక్కడో ఎవరు లేరు అలాగా. అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అది పట్టు, మన పట్టు, విశ్వవ్యూహ పట్టు. నన్ను మాస్టర్ మైండ్కి పట్టు కూడా పట్టుకోవాలి. స్పీకర్ పొజిషన్ ఎందుకు కూర్చోబెట్టమంటున్నాను? డాక్యుమెంట్ 1,00,000 పేజీలు 10 కోట్ల పేజీలు తయారు చేయాలి ఇప్పుడు మనం. అప్పుడు నా ముఖం 1,00,000 పేజీలకు నా ముఖం కనపడుతుంది. అప్పుడు చూస్తారు మీరు కూడా మైండ్లు పెంచుకుంటే కనపడతాను నేను. రామకృష్ణ గారిని, నాయుడు గారిని అందరూ ఏదో కారణం మీద వెనక్కి పెట్టేసేసి ముందుకు రాకుండా చూస్తున్న వాళ్ళు, ఫోన్లు కూడా చేయకుండా ఆపుతున్న వాళ్ళు, మేము మనుషులు కలుపుకుంటాం, మనుషులు కొద్దీ చూస్తాం, ఇంకా మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు ఎవరు లేరు అలాగా భూమి మీద. నేను అనేవాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు. మాస్టర్ మైండ్ మాత్రమే బతుకుతుంది రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.